వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఇప్పుడు ఆ స్థానం నుంచి ఎన్నికయ్యే అభ్యర్థి ఎవరనే విషయం ఆసక్తికరంగా మారింది. విజయసాయి రెడ్డి బీజేపీలో చేరి మళ్లీ ఆ స్థానం నుంచి పోటీ చేస్తారనే పుకార్లు వచ్చినప్పటికీ తాను రాజ్యసభ రేసులో లేనని తాజాగా ఆయన ప్రకటించడంతో ఈ స్థానం నుంచి ఎవరు బరిలోకి దిగుతారనే దానిపై జోరుగా ఊహాగానాలు మొదలయ్యాయి. బీజేపీ నుంచే అభ్యర్థి ఉంటారని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. మరి కాబోయే ఆ బీజేపీ రాజ్యసభ ఎంపీ ఎవరు అంటూ రకరకాల విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. ఏపీ బీజేపీ నుంచి పెద్దల సభలో అడుగుపెట్టేందుకు ఒకరిద్దరు నేతలుండగా ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల నేతల పేర్లే వినిపిస్తుండటంతో బీజేపీ నేతల నిర్ణయం ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ తో పాటు మాజీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, పార్టీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, అధికార ప్రతినిధి పోతూరి నాగభూషణం వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే రాజ్యసభ స్థానాన్ని ఆశిస్తున్న ఇతర రాష్ట్రాల వారికి సైతం అవకాశం ఇవ్వాలని బీజేపీ నేతలు ఆలోచిస్తున్నారట. దీంతో తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె అన్నామలై పేరు పరిశీలనకు వచ్చింది. బీజేపీ యువ నాయకుడిగా, యువతలో ఆదరణ ఉన్న వ్యక్తిగా అన్నామలై మంచి పేరు తెచ్చుకున్నారు. 2021 నుంచి 2025 వరకు ఆయన బీజేపీ అధ్యక్షునిగా పనిచేశారు. ఆయన నాయకత్వంలోనే బీజేపీ తన ఓటు శాతాన్ని 2019లో 3% నుంచి 2024 లోక్సభ ఎన్నికల్లో 11% పెంచుకుంది. అయితే ఏఐఏడీఎంకేతో విభేదాల నేపథ్యంలో ఇటీవల అన్నామలైని బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది బీజేపీ అధిష్టానం. ఆయన స్థానంలో నయనార్ నాగేంద్రన్ ను తమిళనాడు బీజేపీ అధ్యక్షునిగా నియమించారు. దీంతో అన్నామలైకి జాతీయ స్థాయిలో బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అప్పుడే హింట్ ఇచ్చారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ నుంచి అన్నామలైని రాజ్యసభ బరిలోకి దింపాలనే ఆలోచన బీజేపీ హైకమాండ్ లో ఉన్నట్లు సమాచారం. ఆ తర్వాత ఆయన్ని కేంద్ర మంత్రిని చేస్తారని తెలుస్తోంది. కాగా సాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మే 9న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు కూడా జరగనుంది. మే 2 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువును విధించారు. కాబట్టి మరో 4-5 రోజుల్లో అభ్యర్థి ఎవరు అనే దానిపై సస్పెన్స్ వీడబోతోంది. For more interesting updates, please subscribe Good News India.